కాపాడాల్సిన బాధ్యత ఉన్న ఎవరు కూడా దాన్ని సక్రమంగా కరెక్ట్ చేసుకోకుండా ఎదురుదాడి చేస్తూ ఈరోజు మా మీద కేసులు పెడతాం, మమ్మల్ని హౌస్ అరెస్టులు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ మళ్ళీ మా మీద ట్విట్టర్లో భయపడి పారిపోయామని హెచ్చరిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దమ్మున్న పార్టీ, దమ్మున్న నాయకుడి నాయకత్వంలో నడుస్తున్న పార్టీ. సింగిల్గా అయినా వస్తాము, ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు దమ్ముంటే ఎవడైతే ట్వీట్ చేశాడో వాడిని రమ్మనండి. పోలీసులను పెట్టుకొని 1000 మందిని ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలను పెట్టుకొని దించినాడు అంటే ఎంత పిరికి పందో అక్కడ అర్థమవుతుంది. పల్లా శ్రీనివాసరావు దమ్ముంటే రండి నిరూపించండి అంటాడు. టీటీడీ ఈఓ గారు సాక్షాత్తు ఆయన ప్రెస్ మీట్ పెట్టి 43 గోవులు చనిపోయినాయని చెప్పి డిక్లేర్ చేశాడు. అదే తిరుపతి ఎమ్మెల్యే గారు 40 గోవులు చనిపోయినాయని ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే టీటీడీ చైర్మన్ గారు ఎప్పట్లాగే బాధ్యత లేకుండా, భయం భక్తి లేకుండా, ఆవులు చనిపోకూడదా, ఇంట్లో ముసలోళ్ళు చనిపోరా అని బాధ్యత లేకుండా మాట్లాడాడు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వైజాగ్కి తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకొనైనా మాట్లాడాలి, తెలియకపోతే గమ్మునైనా ఉండాలి. దమ్ముంటే భూమన కరుణాకర్ రా, గోవులు చనిపోలేదు, చనిపోయాయంటే ప్రూవ్ చేయన్నాడు. పోలీసుల్ని పంపి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి బయటకి మూవ్ చేయకుండా మీరు అడ్డుపడి మళ్ళీ ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు, మేము దమ్ముంటే రమ్మంటే భయపడి తోక ముడిచిన భూమన కరుణాకర్ జగన్ అన్నంట. మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యి సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పినప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ తిరుమలలో ఎన్ని అపచారాలు, ఎన్ని ఘోరాలు, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. తిరుమల కొండ మీద తాగేసి కొట్టుకొని సెల్వకుమార్ అనే ఒక వ్యక్తిని చంపేశారు అంటే ఏం జరుగుతుంది తిరుమల కొండ మీద? దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? తిరుమల కొండ మీద మాడవీధుల్లో ఒకటి తాగేసి మీకు ఏ లిక్కర్ కావాలని నేను అమ్ముతాను, ఎంత కావాలని అమ్ముతానని మాడవీధుల్లో నన్ను ఎవడేం చేయలేడని తిరిగితే ఏం చేస్తారు ప్రాయశ్చిత్తం? దానికి ఎవరిని బాధ్యులు చేసి శిక్షిస్తారని అడుగుతున్నాను. ఈరోజు బిర్యానీ పొట్లాలు దొరుకుతాయి కొండ మీద, డ్రోన్ కెమెరా ఎగరేస్తారు, చెప్పులు వేసుకొని వైకుంఠ ద్వారం దగ్గరకు వచ్చి మన వీడియోలు మీరే చూసారు టీవీలో. మా ఛానల్ కాదు, అన్ని ఛానల్లో వస్తున్నాయి. ఎలా జరుగుతుంది? ప్రభుత్వ నిర్లక్ష్యం, టీటీడీ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం, అందరి నిర్లక్ష్యం వల్ల ఈరోజు టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతుంటే, ఈరోజు తిరుపతిలో పుట్టి పెరిగిన మేము ఈ తిరుమల ప్రతిష్ట దిగజార్చే పని ఎవరు చేసినా సహించము, నిలదీస్తాము, ఎంత దూరమైనా పోరాడతాము, ఏదైనా ఫేస్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.